పార్వతీ పరమేశ్వరుల పాత్రలు పోషించడం మహాభాగ్యం. అందరికీ ఆ అదృష్టం కలగదు. ఆ వేషాలను ధరించి మనసులో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. యా అండి, సినిమా పాటలకి స్టెప్పులు వేయాలంటే ఎప్పటికిప్పుడు ఎవరైనా ముందుకొస్తారు గాని ఇలాంటి గెటప్లంటే ఎవరు ముందుకొస్తారండి? కామెడీలు చేస్తారు. బావా, మనం శివపార్వతుల్లా నటిద్దామా? మనమా? కథ మీద మనకు అవగాహనుంది, అది చాలు మనకి. ధైర్యంగా ముందడుగు వేద్దాం. మిగిలిందంతా ఆ శివపార్వతులే చూసుకుంటారు. వారే మనల్ని నడిపిస్తారు. వారే మనలో చేరి నటింపజేస్తారు. మనసులోని కోరికలు తీరతాయన్నారు కదా, మన బిడ్డ జాడ తెలియాలని కోరుకుని ప్రదర్శన ఇద్దాం. మనకి మంచి జరుగుతుంది బావా. సరే, నీ ఇష్టం. మీలో ఎవరైనా ఉన్నారా? మేమున్నాం. శివపార్వతులుగా మేం నటిస్తాం. అయితే నేను మార్కండేయ పాత్ర వేస్తాను. అందరూ చప్పట్లు కొట్టండి అమ్మా. సూరిబాబు, అవునమ్మ, వాళ్ళని మేకప్ దగ్గరికి తీసుకెళ్ళు. అలాగేనయ్యా. రామ్మా. రా. ఊహించని గొప్ప విషయం జరిగింది. అందరూ ఓ 15 నిమిషాలు ఓపికతో ఉండండి. ప్రదర్శన మొదలవుతుంది. వీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మార్కండేయ నాటకం ప్రదర్శనకు సిద్ధమయ్యింది. ముందుగా భక్త మార్కండేయ కథ గురించి 4 మాటలు. పూర్వం మృగంద అనే ఋషి, ఆయన భార్య మరుజవతి ఉండేవారు. సంతానం కలుగక శివుణ్ణి కఠోర తపస్సుతో ప్రార్థించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నాడు. అప్పుడు దంపతులిద్దరూ చక్కని పుత్రుడు కావాలని కోరగా శివుడు వారికి ఈ విధంగా వివరించాడు. మంచివాడు, తెలివైనవాడు, 16 ఏళ్లు మాత్రమే జీవించేవాడు కావాలా, లేదా దుష్టబుద్ధితో ఎక్కువ కాలం జీవించేవాడు కావాలా అని అడగ్గా, మహాదేవా, అల్పాయుష్కుడైనను తెలివైన కుమారుణ్ణే ప్రసాదించమని మృగంద కోరాడు. పరమేశ్వరుడు ఆ వరాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. కొంతకాలానికి వారికి బిడ్డ జన్మించగా మార్కండేయ అని నామకరణం చేశారు. ఆ బాలుడు వేదాలను సైతం నేర్చుకుంటూ అందరి మన్ననలు పొందుతూ పెరిగి పెద్దవాడయ్యాడు. మార్కండేయునికి 16 ఏళ్లు నిండాయి. ఆయువు తీరిపోయే సమయం వచ్చింది. ఆ తదుపరి ఏం జరిగిందో చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి, ఏమిటి దేవి? ఎందులకు ఆ చిరుమందహాసం? అటు చూడు, మార్కండేయుని స్వరం అతి మధురం.
నమః శివాయ. యముండా! యమధర్మరాజుల వారికి ప్రణామములు. ప్రణామములు తరువాత బయలుదేరుము. నేటితో నీ ఆయువు నిండినది. నిన్ను తోలుకుపోవడానికే వచ్చి తిని. యముండా! నీకు 16 ఏళ్లు నిండినవి. నువ్వు శివుడిని పట్టుకున్నను, ఆ బ్రహ్మదేవుడిని పట్టుకున్నను, ఫలితము శూన్యము. ఈ యమపాశమునకు చిక్కును నీ ప్రాణము. నా తల్లిదండ్రులను క్షోభకు గురి చేసి నేను రాలేను యమధర్మరాజా. నా ప్రాణములను విడిచిపెట్టు. యముండా! నాతోనే పరిహాసమా? తక్షణమే బయలుదేరుము. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, 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 చంద్రశేఖర పాహిమాం, యముండా! మార్కండేయ! ఆగ్రహము తెప్పించకము. తక్షణమే బయలుదేరుము. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. ఉజ్జగించిన ఎడల నీవు మాటలు వినవని తెలిసినది. ఇక కాచుకో. యముండా! నేను నీతో రాను యమధర్మరాజా. నిత్యం నిన్ను కొలుస్తూ నీ నామస్మరణతో బతుకుతూ నీకే ఈ జీవితం అంకితం అనుకున్నాను. నన్ను కాపాడు పరమేశ్వర, నన్ను కాపాడు. ఆయువు తీరిన తరువాత కాపాడుట ఆ శివుని వల్ల గాని బ్రహ్మ వల్ల గాని కాదు. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. దేవి, నా భక్తుణ్ణి నేను కాపాడుకోవాలి. తక్షణమే మేము భూలోకమునకు వెళ్ళవలెను. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. మార్కండేయ, స్వామి, నా మొర ఆలకించావా స్వామి? నా భక్తుని మీదకు యమపాశం విసిరి దుస్సాహసం చేశావు యమ. పరమేశ్వర, మార్కండేయుడి ఆయువు ఈ భూలోకమున పరిసమాప్తమైనది. తీసుకొని పోక తప్పదు. నాకే ఎదురు సమాధానమా?
నా భక్తుల జోలికి ఎవరు వచ్చినా నేను క్షమించేది లేదు. మార్కండేయ, నీకు పూర్ణ ఆయుష్ని ప్రసాదిస్తున్నాను. ధన్యుణ్ణి స్వామి. పరమశివుడు ఎంతటి మహిమ గలవాడో తన భక్తుల కొరకు ఎలాంటి కార్యాన్నైనా చేయగలుగుతాడని భక్తులందరికీ అర్థమైంది కదా. అందరూ నీలకంఠుణ్ణి నమ్ముకుని ఆయురారోగ్యాలను పొందండి. ఇంతటితో ఈ నాటకం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వాళ్ళ మీద నీకు ఏమనుమానం వచ్చిందని వాళ్ళని ఫాలో అవుదామన్నా? గుడికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అవని శ్రీకర్లు మాటి మాటికి పక్కకొచ్చి ఎవరినో కలుస్తున్నారనిపిస్తుంది. అందుకే ఫాలో అవుతున్నాను. పదండి. బంగారు, ఈ స్వామీజీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నాకు అదే అర్థం కావడం లేదు. పైగా ఏదో యాగం కూడా జరిపిస్తున్నాడు. ఏదో జరుగుతోంది. తొందరగా కనిపెట్టకపోతే దెబ్బైపోతాం. అవును. ఈ యాగం పూర్తవగానే మన కూతురి వివరాలు మనకి తెలిసిపోతాయి. మన కూతురు ఎవరు, ఎక్కడుంది అన్నీ తెలిసిపోతాయి బావా. సిద్ధేశ్వర స్వామి యాగ ఫలితం వలన మన బిడ్డ గురించి తెలిసిపోతే మనకిది జీవితాంతం గుర్తుండిపోయే రోజవుతుంది. అవును బావా, ఈరోజు మన కలలు, మన ఆశలు అన్నీ నిజం కాబోతున్నాయి. మనకు బిడ్డ వివరాలు తెలియగానే వెళ్ళి పాపని తెచ్చుకుందాం, అత్తయ్యకి చూపిద్దాం. సరే, అలాగే అవని. ఓరి నాయనో. పద. అమ్మో అమ్మో అమ్మో, మనకు తెలియకుండా ఇంత జరుగుతుందా? మనం భయపడేంత ఉంటుందంటావా? ఆ స్వామీజీ సంక్రాంతి రోజున అక్షయ్ని ఎదురుగా పెట్టుకొని చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఎలా చెప్తాడంటావు? ఆ రోజు జరిగినట్టే అన్ని వేళలా జరగదు కృష్ణ. యాగాలు చాలా శక్తివంతమైనవి. వాటి ద్వారా ఏవైనా తెలుసుకోగలుగుతారు. ఎంతటి అసాధ్యమైన పనైనా సాధించగలుగుతారు. ఆ యాగం పూర్తయిందంటే అక్షయ అవని శ్రీకర్ల కూతురని ఆయనకు తెలిసిపోతుంది. అప్పుడు ఆ వికాస్ గాడు కల్పనలు డమ్మీ ఫాదర్ అండ్ మదర్లని బయటపడిపోతుంది. దానంతటికీ స్కెచ్ వేసింది నేనే అని కూడా ఓపెన్ అయిపోతుంది. ఇదిగో, అయితే అర్జెంటుగా మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అక్షయ్ వచ్చిన దగ్గర నుంచి ప్రదక్షిణలని, పూజలని ఏదో ఒకటి చేస్తూనే ఉంది.
మనం మాత్రం అలాంటివేమి చేయకుండా ఆడుకుంటున్నాం. అక్షయ గ్రేట్ కదా. అంతటి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే శివయ్య ఎక్కువ ప్రేమ చూపిస్తారని మా నాన్న చెప్పారు. అలాంటి వారికి మంచి జరుగుతుందని మా అమ్మ కూడా చెప్పింది. అక్షయ స్కూల్కి వెళ్ళకపోయినా అన్ని విషయాలను తెలుసుకుంటుంది. మనకంటే ఎక్కువ నాలెడ్జ్ తనకుంది. ఇంకా ఆపుతావని గోలా? ఒక హీరో దగ్గర డబ్బులు తీసుకుని మరో హీరోకి కటౌట్లు కట్టినట్టు నా చాక్లెట్లు నా బిస్కెట్లు తిని దాన్ని పొగుడతావేంటి? అదందరి ముందు బిల్డప్ ఇస్తుంది, అంతేగాని దాని దగ్గర నాలెడ్జ్ లేదు, తోటకూర కట్టాలేదు. దాని మీద శివుడి ప్రేమ టన్నులు టన్నులు ఉంటుందంటున్నావు కదా. అయితే ఇప్పుడు దానికో టెస్ట్ పెడతాను, అందులో నెగ్గుతుందో లేదో చూద్దాం. ఏంటా టెస్ట్? తమని పూజించే పరమ భక్తుల మీద శివుని ఆశీస్సులుంటాయని అంటున్నావు కదా. అలాంటప్పుడు ఆ భక్తులకి ఏదైనా ఆపద కలిగితే ఆ దేవుడు కాపాడాలి, అవునా కదా? అవును. దాని మీద శివయ్యకు ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. వద్దు శౌర్య, అలాంటి పనులు చేయొద్దు. జరగరాందేమన్నా జరిగిందంటే అక్షయ ప్రాణాలకే ప్రమాదం. ఏ జరిగితే అది జరుగుతుంది, నేనైతే తగ్గేదే లేదు. అయ్యో అక్షయ! అక్షయ! అమ్మా అక్షయ, అక్షయ, అక్షయ